మోడీ ప్రభాస్ల కలయిక సినీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. కొత్త సమీకరణాలకు తావిస్తోంది. ప్రభాస్ కలుసుకుంది సినిమా పబ్లిసిటీ కోసమే అయినా వీటి వెనుక రాజకీయ ఎత్తుగడ కూడా ఉందని స్పష్టమవుతోంది. తెలుగునాట బలం పుంజుకోవడానికి బీజేపీ గత ఎన్నికల నుంచి గట్టి ప్రణాళికలు వేసుకుంది. తెలుగునాట తిరుగులేని స్టార్ గా వెలుగుతున్న పవన్ కళ్యాణ్ చేత జై మోడీ అనిపించారు. ఇప్పుడు పవన్ ఇటు తెదేపాకి అటు బీజేపీకి సలాం కొట్టే స్థితిలో లేడు. ఈ దశలో బీజేపీకి సినీ గ్లామర్ అత్యవసరం. అందుకే వాళ్ల ప్లాన్లు వాళ్లకున్నాయి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఆ పార్టీపై ఇప్పటికీ నమ్మకం ఉంది. అటు బీజేపీ కూడా కృష్ణంరాజుని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ప్రభాస్ పాపులారిటీ కూడా వాళ్లను ఆకర్షిస్తోంది. బాహుబలితో తెలుగునాటే కాక బాలీవుడ్ లోనూ ప్రభాస్ ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఈ దశలో ప్రభాస్ ని మచ్చిక చేసుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇప్పుడు కాకపోయినా అవసరం వచ్చినప్పుడు ప్రభాస్ ని వాడుకోవడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. పెదనాన్న కోసం ప్రభాస్ కూడా బీజేపీకి మద్దతుగా తన గళం వినిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ జనసేన తరఫున తన బలగాన్ని ఎన్నికల బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. అందుకే ప్రభాస్ ని అడ్డం పెట్టుకుని తెలుగునాట కావలసినంత ప్రచారం చేసుకోవాలని మోడీ అండ్ కో ఆలోచిస్తోంది. మరి ఇవన్నీ జరుగుతాయా? ఈసారి ప్రభాస్ ని మోడీ ఎంతవరకు వాడుకుంటాడు? మోడీకి ప్రభాస్ ఎంతవరకు సహాయపడతాడు చూడాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.